సేల్స్ ఆర్డర్ చూడమ్మా. సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న తర్వాత, మీరు మార్కెట్‌లో ఉన్న కస్టమర్స్‌కి కావాల్సిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో, మీరు మార్కెట్‌లో సేల్ చేస్తూ ఉంటారు. మీకు ఫ్రెండ్స్ ఉంటారు. సో, వారు వాళ్ళకి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్‌ని పర్చేజ్ చేయడానికి మార్కెట్‌కి వెళ్తూ ఉంటారు. మీరు చెప్పొచ్చు వాళ్ళకి, "అరే బ్రదర్! నీకు కావాల్సిన వస్తువులన్నీ నా బిజినెస్‌లో ఉన్నాయి. నీకు కావాల్సుంటే ఆర్డర్ పెట్టుకో" అని చెప్తారు. అది మీ ఫ్రెండ్‌కేమవుతుంది? కస్టమర్‌కేమవుతుంది? పర్చేజ్ ఆర్డర్. మీకేమవుతుంది? సేల్స్ ఆర్డర్. ఓకే. సో, అతనికి కావాల్సిన స్టాక్ ఏదైతే మీకు రిక్వెస్ట్ చేసుకున్నాడో, ఆ డేటా అన్నీ మీ దగ్గర ఉంటే అన్నీ రెడీ చేసి వాళ్ళకి పంపించడం. ఎలా అనేది సేల్స్ ఆర్డర్. మన బిజినెస్ నుంచి స్టాక్ బయటికి వెళ్ళటం. ఇక్కడ సేల్స్ ఆర్డర్, డెలివరీ నోట్, రిజెక్షన్ ఇన్, సేల్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్. ఇవి ప్రాసెస్ దీనికి సంబంధించి. ఇవన్నీ కూడా అదర్ వోచర్స్‌లో ఉంటాయమ్మా. డైరెక్ట్‌గా అదర్ వోచర్స్‌లో ఉంటాయి. అదర్ వోచర్స్. ఓకే. దీన్ని ప్రాసెస్‌గా ఏ విధంగా చెప్దాం. ఇప్పుడు మీరు కస్టమర్‌కి సేల్స్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీరు ఒక ఆర్డర్ నంబర్‌తో మీకు ఆర్డర్ నంబర్‌తో వాళ్ళకిస్తారు. సో, దాన్ని మీ కస్టమర్స్ ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు. అంటే డెలివరీ నోట్ మీరిచ్చిన ఆర్డర్ నంబర్‌కి వారు కూడా ఒక డెలివరీ నోట్ నంబర్‌ని యాడ్ చేసుకుంటారు. అంటే మీరు జస్ట్ ఇచ్చారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు అంతే. ఇంకా సరుకు పంపించలేదు. తర్వాత వాళ్ళు మీకు కాల్ చేసి చెప్పారు. రిజెక్షన్ ఇన్. సో, వాటిలో నుంచి ఒక 5 నంబర్స్ బీపీఎల్ వద్దని జెప్పారు. వాళ్ళు ఆర్డర్ పెట్టారు. మీరు యాక్సెప్ట్ చేసారు అంతే. అంతకు మించి ఇంకేం జరగలేదు. ఇంకా పంపించలేదు. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి వద్దని జెప్పారు ఒక 5. రిజెక్షన్ ఇన్. తర్వాత మెయిన్ ఇన్వాయిస్ మీరు పంపించారు వాళ్ళకి చెప్పినప్పుడు. వాటిలో కొన్ని తగ్గించి మెయిన్ ఇన్వాయిస్ పంపించారు. మళ్ళీ దాంట్లో కొన్ని డ్యామేజ్ జరిగినాయి. మళ్ళీ వాళ్ళేం చేశారు? మళ్ళీ ఒక 4 వద్దని జెప్పారు క్రెడిట్ నోట్. ఈ ప్రాసెస్ అంతా సేల్స్ ఆర్డర్‌లో ఎలా చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. చూడండి. క్రియేట్ కంపెనీ, సేల్స్ ఆర్డర్. ఇక్కడ మైనస్‌లో వస్తుంది మా సేల్స్ ఆర్డర్‌లో. మీకు పర్చేజ్‌లో ప్లస్‌తో వస్తది. ఓకే. మార్చ్ 23 ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ యెస్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ నో పెట్టండి. యెస్ పెట్టండి. ఇంక బ్యాచ్ నంబర్స్ అవసరం లేదు. జీఎస్టీ నంబర్ కామన్ 37 ఇవ్వండి. ఇక్కడ లేదు మీరివ్వండి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్‌గా వోచర్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. షో ఇనాక్టివ్‌లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. సేల్స్ ఆర్డర్ కంట్రోల్ ప్లస్ F8. పర్సన్ ఆల్ట్ సి. పర్సనల్ ఇక్కడ యూనిటెక్ కంప్యూటర్స్. సన్‌డ్రీ డెబ్టార్స్ 37. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఆర్డర్ నంబర్ ఏముంది ఇక్కడ? UT-001. సేల్స్, సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ ఆల్ట్ సి. సోనీ టీవీ. అంటే మన దగ్గర స్టాక్ లేదు కదా! డైరెక్ట్‌గా సేల్ చేస్తున్నాం కాబట్టి మనకు మైనస్‌లో వస్తది. స్టాక్ ఉంటే అలా రాదు. హెచ్ఎస్ఆర్ నంబర్ మీరు తీసుకోండి. పర్సెంటేజ్ 28%. క్వాంటిటీ 10. అంటే మన దగ్గర స్టాక్ లేదు గదా! సో, అందుకు మైనస్‌లో వస్తుంది. ఆల్ట్ సి. బీపీఎల్. క్వాంటిటీ 20. రేట్ 12,000. ఒనిడా. 10. 13,000.
షార్ప్ 28, 38,000. తర్వాత టాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, జీఎస్టీ, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జీఎస్టీ, సిజిఎస్టీ. ఆల్ట్ సి, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ టాక్సెస్, జీఎస్టీ, హెచ్జిఎస్టీ. సేమ్. 70 క్వాంటిటీ. ఓకే. కస్టమర్ ఆర్డర్ పెట్టారు. మనం ఇక్కడ ఆర్డర్ అనేది ఫుల్‌ఫిల్ చేసాం. ఓకే. అంటే ఒక ఆర్డర్ నంబర్ అనేది ఎవరైనా ఇచ్చుకుంటారండి. పర్టిక్యులర్ వాట్ ఈస్ వాట్ అనేసి ఏం ఆర్డర్ పెట్టారనేది కన్ఫర్మేషన్ కోసం. మళ్ళీ అదర్ వోచర్స్‌లోకి వెళ్ళండి. సో, ఇన్‌యాక్టివ్ ఇక్కడ డెలివరీ నోట్. ఆల్ట్ ప్లస్ F8. ఓకే. ఇక్కడ మీరేం చేయాలంటే పైన ఏదైతే ఆర్డర్ పెట్టుకునుంటారో కస్టమర్స్ మీరు ఏవైతే ఇచ్చి ఉంటారో జస్ట్ ఆ ఆర్డర్ నంబర్ మీరు ఏదైతే ఇచ్చున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంతే ఎనఫ్. ఆటోమేటిక్‌గా స్టాక్ అంతా వచ్చి పడిపోతుంది డెలివరీ నోట్‌లో. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. పడిపోయింది ఆటోమేటిక్‌గా. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక ఆర్డర్ నంబర్ ఇచ్చాం. వాళ్ళొక డెలివరీ నోట్ నంబర్ ఇచ్చుకుంటారు. ఎంటర్. దీన్ని ట్రాకింగ్ నంబర్ అని కూడా అంటారు. ఇక్కడ వాళ్ళేమి ఇచ్చుకున్నారు? DN/UT-001. కంట్రోల్ సి కాపీ. జస్ట్ ట్రాకింగ్ నంబర్ ఒకటి ఇచ్చుకోండి చాలంతే ప్రతి ఐటెమ్‌కి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ట్రాకింగ్ నంబర్ కంట్రోల్ వి, కంట్రోల్ వి. సో, మనం ఇచ్చిన ఆర్డర్ నంబర్‌కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నట్టుగా ట్రాకింగ్ నంబర్ ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ. తర్వాత మళ్ళీ ఫోన్ చేశారాళ్ళు. ఫోన్ చేసి వద్దని చెప్పారు. ఒక 5 క్వాంటిటీ. అప్పుడు రిజెక్షన్ ఇన్ కంట్రోల్ ప్లస్ F6. యూనిసాఫ్ట్, యూనిటెక్ కంప్యూటర్స్. ఏంటవి ఏమొద్దన్నారు? బీపీఎల్. ఏ దాని నుంచి వద్దన్నారు? డెలివరీ నోట్ నుంచి. 20 ఉన్నాయి. 20లో 5 వద్దని చెప్పారు. కంట్రోల్ ఏ. టాలీ ప్రైమ్ 6.0 డిస్కస్ చేస్తున్నాం. తర్వాత కొద్ది రోజులకి మెయిన్ ఇన్వాయిస్ పంపించమన్నారు. అప్పుడు సేల్స్. ఇక్కడ కూడా అంతే. జస్ట్ డెలివరీ నోట్ నంబర్ ఉంది కదా! దాన్ని యాక్సెప్ట్ చేయండి అంతే. ఆటోమేటిక్‌గా స్టాక్ వచ్చి పడిపోద్ది. 70 కదా టోటల్. 70లో 5 వెళ్ళిపోతే 65తో డేటా వచ్చేస్తది. చూసారా? 65 వచ్చింది డేటా. పైన 20 బీపీఎల్ కదా! దాని నుంచి 5 లెస్ అయిపోయాయి. అంటే 65 సేవ్. తర్వాత దీంట్లో కూడా మరికొన్ని డ్యామేజ్ వచ్చినాయి. క్రెడిట్ నోట్. యూనిసాఫ్ట్ కంప్యూటర్స్. ఇక్కడ మనం ఏమి ఇచ్చేది ఉండదు. డైరెక్ట్‌గా ఇచ్చేయాలి. సో, ఇక్కడొచ్చేసి సోనీ టీవీ. రిటర్న్ ఎన్ని చేస్తున్నాం? 4. ఆటోమేటిక్‌గా రేట్ తీసుకుంటది అదే. టాక్స్ ఇవ్వాలమ్మా. టాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. ఎస్కేప్. డే బుక్‌లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇలా వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్. దీంట్లో నో నీడ్. స్టాక్ సమ్మరీలోకి వెళ్ళాలి. ఫైనల్‌గా మన దగ్గర 61 -61 రావాలి. సో, రిజెక్షన్ ఇన్‌లో 5, క్రెడిట్ నోట్‌లో 4. టోటల్‌గా 9 ఎన్నిట్లో? 70లో. సో, ఈ విధంగా మనం మైనస్‌లో వస్తుంది సేల్స్ ఆర్డర్. అదే మన దగ్గర స్టాక్ ఉన్నిందనుకో అలా రాదు. అదే మీరు పర్చేజ్‌లో అయిందనుకోండి ప్లస్ సింబల్ వస్తుంది. అంటే ప్లస్‌తో ఉంటది. సో, అది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ ఆల్‌వేస్ మనకి మీరు చూసుకున్నట్లయితే ఇవి కూడా సేమ్ వోచర్స్‌లోకి వెళ్తే అన్నీ ఇక్కడే ఉంటాయి. అదర్ వోచర్స్‌లోకి వెళ్లి సో, ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్తే ఇక్కడ. అక్కడ ప్రాసెస్ ఏముంది? పర్చేజ్ ఆర్డర్, రిసిప్ట్ నోట్, రిజెక్షన్ నోట్, పర్చేజ్ ఇన్వాయిస్, డెబిట్ నోట్. ఇప్పుడు మన దగ్గర 1 వీక్ ఉంటే స్టాక్ అయిపోతుంది. మనం ఏం చేస్తాం? మన రెగ్యులర్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వారికి ఆర్డర్ పెట్టుకుంటాం. ఒక నంబర్ ఇచ్చుకొని. ఓకే. సార్ మా దగ్గర మానిటర్ 100, ర్యామ్ 100, హార్డ్ డిస్క్ 100, కీబోర్డ్ 100. టోటల్‌గా 400 క్వాంటిటీ కావాలా. మన రెగ్యులర్ సప్లయర్ ఎవరైతే ఉంటారో వారికి మనం ఒక SS-001 అనే ఒక నంబర్‌తో ఆర్డర్ పెట్టుకుంటాం. సో, దానికి లైక్ షార్ట్‌కట్ కీ ఏముంది? కంట్రోల్ ప్లస్ F9. ఓకే. వాళ్ళేం జేస్తారు? యాక్సెప్ట్ జేస్తారు. యాక్సెప్ట్ జేసుకొని వారు గూడా ఒక ట్రాకింగ్ నంబర్ ఇచ్చుకుంటారు.
సో, దాన్ని రిసిప్ట్ నోట్ అంటారు. దాన్ని మనం రిసిప్ట్ నోట్ అని చెప్పుకుంటాం. సో, తర్వాత అంటే మనం ఆర్డర్ చెప్పాము. వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు అంతే. మనం ఇంకా చెప్పలేదు పంపించమని. తర్వాత మళ్ళీ మనం ఫోన్ జేసి, సో, దాంట్లో హార్డ్ డిస్క్ ఒక 10 వద్దని జెప్పాం. రిజెక్షన్ ఔట్. ఒక 10 వద్దని చెప్పారు. రిజెక్షన్స్ ఔట్. కంట్రోల్ ప్లస్ ఎఫ్. తర్వాత కొద్ది రోజుల తర్వాత మెయిన్ ఇన్వాయిస్ మనం పంపించమని జెప్పాం. అప్పుడు టోటల్‌గా 400లో 10 తగ్గితే 390తో మనకు పర్చేజ్ మెయిన్ ఇన్వాయిస్ ఒస్తది. పర్చేజ్ మెయిన్ ఇన్వాయిస్. వాటిలో మళ్ళీ కొన్ని డ్యామేజ్ జరిగినాయి. మళ్ళీ మనం ఏం చేసాం? డెబిట్ నోట్ కీబోర్డ్స్ ఒక 20 పంపించాం. టోటల్‌గా 400లో రిజెక్షన్ అవుట్ 10, డెబిట్ నోట్ 20 టోటల్‌గా 30 లెస్ అయిపోతే 400లో 370తో మన దగ్గర డేటా ఉంటది. దీన్నే పర్చేజ్ ఆర్డర్ అంటారు. అన్నీ ఇక్కడే ఉంటాయి. ఓకే. సో, ఇది గైస్. క్లియర్ మా? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ ఇది మీకు టాస్క్. ఓకే.